నాకు తెలుసు ఇట్లాంటి వీడియోస్ కి పెద్ద రీచ్ ఉండదు అని, బట్ ఈ వీడియోని ఒక 10 మెంబర్స్ చూసినా చాలు, ఐ విల్ బి సాటిస్ఫైడ్ అనమాట. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు కొంచెం సిల్లీగా అనిపించచ్చు, బట్ ట్రస్ట్ మీ, మీరు ఒకవేళ ఈ వీడియో ఓపెన్ చేసింటే దిస్ ఈస్ నాట్ అ కోఇన్సిడెన్స్, యూనివర్స్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్. నేను యాక్చువల్ గా ఈ వ్లాగే తీయకూడదు అనుకున్నాను, కానీ నాకు ఈ లైఫ్ టైం మెమరీస్ అనేది ఒక 10 years 20 years తర్వాత చూసినా సరే గుర్తుండాలా అని చెప్పేసి తీసుకున్నాను ప్రతి ఒక్క మూమెంట్ ని. మీద నుంచి మెమరీస్ ని తప్ప ఏమి తీసుకుపోలేను అని నాకు అర్థమైంది. సో బతికిన నాళ్ళు వీలైనన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుంటాను నేను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేసినాము అదే గుర్తుకొస్తుంది మనకి. ఏ డ్రెస్ వేసుకున్నాం, ఏ మాయిశ్చరైజర్ కొనుక్కున్నాం, ఏ మేకప్ కిట్ కొనుక్కున్నాం, ఇవేవి గుర్తుకు రావు. నేనైతే ఈ వీడియోలో ఎక్కడికి పోతాన్నాము అనేది రివీల్ చేయడం లేదు, మీరే గెస్ చేయండి. బీరువాలో ఉన్న నా చెల్లి డ్రెస్సులన్నీ పీకి ఒకసారి ట్రైల్ వేసి తర్వాత నా డ్రెస్సులే నచ్చి కంఫర్ట్ ఉన్నాయని చెప్పి అవే ప్యాక్ చేసుకున్నాను. అంత చిట్టి బ్యాగ్ లో అసలు నా క్లాత్స్ ఏమీ పట్టలేదన్నమాట. సో సన్ స్క్రీన్, పేస్ట్, మాయిశ్చరైజర్ అన్ని పెట్టేసుకున్నా, ఒక్కటి కూడా వాడలా, పేస్ట్ వాడినాను అంతే. ఈసారి ట్రిప్ కి మా అమ్మ సర్దడం లేదనమాట. మా అమ్మ బట్టలు, నా బట్టలు అన్ని నేనే సర్దుతాను. సో ఏ ఒక్కటి మిస్ అయినా ట్రిప్ అంతా అక్షింతలే నాకు. సో చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసినాను. బస్సులో చదువుదామని బుక్ పెట్టుకున్నాను, కానీ అస్సలు చదవలేదు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అంటే అద్దుమానంగా ఉంది, అది కొంచెం చదివి వదిలేసినాను అనమాట. ఈవెంట్ ఏదైనా, సిచ్యుయేషన్ ఏదైనా, ఫుడ్ మటుకు ఉండాల్సిందేదే నాకు. సో రేపు మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం ట్రావెల్ చేస్తాం కాబట్టి చాలా స్నాక్స్ తీసుకుందామని పోయినాము. ఫుడ్ కంటే ముందు బస్ ఎన్ని గంటలకు వస్తుంది అని కనుక్కోనికి నేను మా నాన్న బస్ స్టాండ్ లో పోయి ఎంక్వైరీ దగ్గర కనుక్కున్నాం అనమాట. మార్నింగ్ 5 o'clock కి బస్సు. ఇంకా తెలిసిందేదే కదా, మా నాన్న 4:30 కల్లా అక్కడ పెట్టేశాడు మా ఇద్దరిని. ఆ ఊర్లో ఉండే ఫేమస్ జిలేబీ షాప్ అనమాట. చూసినారు కదా ఎట్లున్నారో జనాలు. నేనైతే జిలేబీ కాకుండా సమోసా కొనుక్కున్నాను ఆ రోజు. సమోసాలేమో ఆ రోజు నైట్ తినడానికి, రేపు పొద్దు నుంచి సాయంత్రం వరకు నమ్మడానికి స్నాక్స్ కోసం అని చిప్స్ షాప్ కు పోయినాము. ఈ పకోడా ఉంది కదా నా ఫేవరెట్ అనమాట, కానీ ఆ రోజు అయితే ఆ పకోడా జోలికి పోలేదు నేను. ఆయిల్ ఎందుకు అని చెప్పి చిప్స్ తీసుకున్నాను. బస్సులో అంతా నములుకుంటా తినేయచ్చు కంఫర్టబుల్ గా అని చెప్పి. ఇంటికి వచ్చిండేదే ఆలస్యం, సమోసా ఓపెన్ చేసేసి తినేసినాను. ఆ రెడ్ షర్ట్ నాకు నచ్చలే, అందుకనే పింక్ షర్ట్ వేసుకున్నాను. అంత లేదు, ఆ 4 సమోసాలు నేనే తినలేదు, 2 నేను తిన్నాను, 2 మా నాన్న తిన్నాడు అనమాట. ఇక రాత్రి పడుకొని పొద్దున్నే లేసి బస్సులో స్టార్ట్ అయినాము నా ఫేవరెట్ ప్లేస్ కి. మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ దిగుతాం కాబట్టి చాలా కంఫర్టబుల్ వేర్ వేసుకున్నా నేను. లైఫ్ లాంగ్ మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి నేను, మా అమ్మ, నాన్న అందరూ బస్ లో కూర్చున్నాం అనమాట. ఆ మెమరీస్ అని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే బాయ్.